వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత సహాయక చర్యలను చంద్రబాబు పరుగులు పెట్టించారు. బుడమేరుకు పడిన గండ్లను పూడ్చివేతలను వేగవంతం చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూనే ఉన్నారు. వరద నష్టాన్ని కేంద్రానికి తెలిపి నిధులు విడుదల చేయాలని కోరారు. గురువారం కూడా సీఎం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బల్లగట్టుపై ఆయన వెళ్లి ముంపు ప్రాంతాలకు వెళ్లారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో ఆయన చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇక కేసరిపల్లి దగ్గర బుడమేరు కాలువపై వరద ఉధృతిని కూడా పరిశీలించారు. ఆ తర్వాత విజయవాడలోని మధురానగర్ ముంపు ప్రాంతాలకు వెళ్లారు చంద్రబాబు. అక్కడ మరోసారి బుడమేరు ఉధృతిని పరిశీలించడానికి రైలు వంతెన పైకి వెళ్లారు. అదే టైంలో రైలు ఎదురుగా వచ్చింది. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు అతి సమీపంగా ఆ రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండడంతో ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ వరద ప్రాంతాల్లో గురువారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ పటిష్టతపై ఢిల్లీలో చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి అన్ని రకాలుగా సాయం అందిస్తామని చెప్పారు. ఫుడ్ ప్యాకెట్లను డ్రోన్ల ద్వారా అందించడంతో దేశంలోనే తొలిసారి ఆయన గుర్తు చేశారు. విపత్తు సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు అమోఘమని ప్రశంసించారు. బుడమేరు కృష్ణా వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం బుడమేరు కృష్ణా వరదల్లో పర్యటించారు. గంటన్నర పాటు ఏరియల్ సర్వే నిర్వహించారు. మొదట బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటన సాగింది. బుడమేరు కట్ట తెగిన చోటుకు వెళ్లి వరద ప్రవాహ మార్గాల్లో ఆక్రమణలను నిశితంగా పరిశీలించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన సీఎం గతంలో వచ్చిన ప్రవాహాలు, ఇతర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏరియల్ సర్వే తర్వాత గన్నవరం విమానాశ్రయం నుంచి మధురానగర్ వెళ్లారు. అక్కడ ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కాలినడకన తిరుగుతూ సహాయ చర్యలపై ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. దుకాణాలు, ఇళ్లల్లోకి నీరు రావడంతో పలు ఎలక్ట్రానిక్ వస్తువులు, సరుకులు పాడైపోయాయని బాధితులు చెప్పారు. బైకులు, కార్లు దెబ్బతిన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చంద్రబాబుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ₹1 కోటి చెక్కును అందజేశారు. వరద బాధితులకు ఆ ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. 3 రోజుల క్రితమే ప్రకటించిన శనివారం ఆయన సీఎంకి చెక్కు అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎం వరదలపై కాసేపు చర్చించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇక శనివారం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. జోరు వానలోనూ ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. భవానీపురం, సీతారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో 3 గంటల పాటు ఆయన పర్యటన చేశారు. సింగ్ నగర్ లో వరద నీరు తగ్గకపోవడంతో జేసీబీ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లారు.
నగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్ పేట, ఓల్డ్ ఆర్ఆర్ పేట పైపుల రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ సహాయక చర్యలపై వరద బాధితులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ప్రజలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. సోమవారం నాటికి పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుందని హామీ ఇచ్చారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన తర్వాత మీడియా సమావేశంలో గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. గత ప్రభుత్వ పాపాలు ఇప్పుడు ప్రజలకు శాపాలుగా మారాయని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదని, బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. తగ్గినట్టే తగ్గి మళ్లీ వర్షాలు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు ఇంటింటికి వెళ్లి సరుకుల కిట్ అందిస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అందకపోతే డిమాండ్ చేసి తీసుకోవాలని ప్రజలను కోరారు. వరద ప్రాంతాల్లో బురద క్లీనింగ్ కూడా చివరి దశకు చేరుకుందని చెప్పారు. సెల్ టవర్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారాయన. మొదటి విడతగా కేంద్రాన్ని 6,880 కోట్లు అడిగామని చెప్పారు. అంటే మొత్తం యాక్చువల్గా ఎన్యూమరేషన్ అయిన తర్వాత యాక్చువల్గా వస్తుంది. ఫస్ట్ మనం రిపోర్ట్ పంపించకపోతే ప్రిలిమినరీ రిపోర్ట్ మనకు డబ్బులు వచ్చేందుకు లేట్ అవుతుంది. వీఆర్ రిక్వెస్టింగ్. నిన్న కూడా కావాలని కొంతమంది వక్రీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 75-25% ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. ఆ డబ్బులు రొటీన్గా వస్తుంది. అది కాకుండా మనం అడిగే డబ్బులు ఏంటంటే నేషనల్ కెలామిటీ ఫండ్ కింద నేషనల్ గవర్నమెంట్లో మనకి ఎట్టుంటుందో ఫండ్ వాళ్ళకు ఉంటుంది. నేషనల్ కెలామిటీ డిక్లేర్ చేస్తే ఒక నామ్స్ ఉంటాయి, లేకపోతే ఇంకొక నామ్స్ ఉంటాయి. మనం అడిగేది అందులో కొంత డబ్బులు ఏమని అడుగుతున్నాం. మొత్తానికి ఈ వారం మొత్తం చంద్రబాబు వరద బాధితులతోనే గడిపారు. ఆయన నిద్రపోలేదు, అధికారులను నిద్రపోనివ్వలేదు. దీంతో సహాయక చర్యలు పరుగులు పెట్టాయి. బుడమేరుకు పడిన గండిలు పూడిక పూర్తయింది. For more videos like this, subscribe Big TV channel.